హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. యష్మి విశ్వరూపం చూపించింది, దీంతో మణికంఠ నిజస్వరూపం బయటపడింది. అలాగే అసలు రూపం సోనియాది బయటికి వచ్చింది. అంటే ఎన్ని షేడ్స్ ఉన్నాయి అనేది మొత్తం అంతా బయటకు వచ్చింది. అది నాకు అనిపించింది చెప్తున్నా మీకు. ఫస్ట్ తను డిసైడ్ అయిపోయింది ఏమని, ఇలాగే మాట్లాడి తనకి ఏదనిపిస్తే అదే చేస్తా అనే టైప్లో వెళ్ళిపోయింది యష్మి. ఏదైనా సరే ఉంటే నువ్వా నేను ఈ సీజన్ మొత్తం నామినేట్ చేస్తా అన్నట్టు చేసింది అక్కడ మణికంఠని. సో నాకైతే మరో శోభా శెట్టి 2.0 అయితే కనిపిస్తుంది తనలో. నేను లాస్ట్ టైం నా రివ్యూలో కూడా ఇదే చెప్పాను మీకు. సో అలాగైతే నాకు అనిపిస్తుంది. ఫస్ట్ మణికంఠకి ఇచ్చి పడేసింది, ఫిజికల్లీ వీక్ అంటూ. సో మంచి పాయింట్స్ చెప్పింది అక్కడ. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆల్రెడీ నేను నామినేషన్ వీడియోలో లాస్ట్లో కొన్ని పాయింట్స్ చెప్పాను. ఆ పాయింట్స్ అని చూడండి, అట్లీస్ట్ మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో నాకు నచ్చిన పాయింట్ ఏంటనేది అందులో ఖచ్చితంగా ఉంది. తర్వాత సోనియాతో పెట్టుకుంది చాలా విషయాల్లో. ఇద్దరికి మాటకి మాట టక్క పేల్తానే ఉన్నాయి. మిగతా హౌస్ మేట్స్ అందరూ ప్రేక్షక పాత్ర వహించి వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్స్ని వింటా ఉన్నారు. సో మెయిన్ సోనియాకి ఎక్కడ కాలింది అంటే, నువ్వు గేమ్ ఆడలేదు, పృథ్వీని నిఖిల్ని ముందు పెట్టుకున్నావు, వెపన్లో వాడుకున్నావు వాళ్ళిద్దరిని అని ఒక డైలాగ్ వేసింది. అక్కడ సోనియా బాగా ట్రిగ్గర్ అయిపోయింది. ముందుండి వాళ్ళని పంపించావు, నువ్వు గేమ్ ఆడితే తెలుసు సత్తా అన్నట్టు రెచ్చిపోయింది. అది తప్పితే నువ్వు ఎక్కడ గేమ్లోకి రాలేదని. దీంతో సోనియా ఒక డైలాగ్ వేసింది ఏంటంటే, నేను కానీ బరిలోకి దిగానంటే ఎవరిని ఎలా కొడతానో నాకే తెలీదు, అందుకనే నేను దిగట్లేదు అన్నట్టు ఒక డైలాగ్ వేసింది. సో దిగి ఉండాల్సింది, మరి ఏమయ్యేదనేది తెలుస్తుంది. నేను ఎవరు ఎత్తుపడేసాడు నిన్ను, వెనక నుంచి ఎవరు ఎత్తుపడేశారు అనుకున్నావు అంది. సో అంటే ఏంటంటే ఇక్కడ నేను ఆడితే ఒక రేంజ్లో ఉంటుంది, టెన్షన్ పడక అన్నట్టు చెప్పింది అక్కడ సోనియా. మాటల్లో కాదు నీ స్ట్రెంత్ చేతల్లో చూపించి అంటే ఇక్కడ షేర్ ఖాన్ ఉంటుంది చూసినాడు డైలాగ్. అట్లా అనిపించింది నాకు. ఆ రేంజ్లో కొట్టుకున్నారు. మీరు లైవ్లో చూడలేదేమో కానీ కనీసం ప్రోమోలో కూడా వేయలేదు. టుమారో ప్రోమోలో ఏదో టాస్క్ వేసాడు, చీఫ్ సెలక్షన్కి టాస్క్ వేసాడు, కానీ ఇది వేసి ఉండాల్సింది, భలేగా ఉండేది. సో నీ ఇది మాటల్లో కాదురా చేతల్లో చూపించంటారు కదా, ఆటలో లేదంటే అక్కడ మళ్ళీ యష్మి గట్టిగా మాట్లాడింది మాటకి మాట. సో మీకు గుర్తుందా లేదా కానీ లాస్ట్ వీక్ కూడా నువ్వు క్లాన్లో లేవు, నిఖిల్ పృథ్వీ సోనియా నిఖిల్ పృథ్వీ అబ్బాయి వీళ్ళ దగ్గరే ఉన్నావు అంటూ మాట్లాడితే అబ్బా సూపర్ పాయింట్ చెప్పిందని చెప్పిన లాస్ట్ టైం. ఇలా ఇద్దరికి మాట పెరిగింది అప్పుడు కూడా. సో ఇద్దరు కూడా బాగా గొడవ పడ్డారు. తర్వాత కళ్ళజోడు లేకుండా కూడా ఫోమ్ ఉంటుంది కదా, ఆ ఫోమ్ కళ్ళలోకి వేసేలాగా ఉంది. పాయింట్ ఏంటంటే, అంటే అంత ఇదైపోయారు అనమాట. పర్ల కొట్టి అంటే అయ్యో సారీ నేను చూసుకోవాలా, నువ్వు కళ్ళజోడు పెట్టుకోలేదండి అంటే ఇంకోసారి కొట్టమన్నాడు బిగ్ బాస్ లైవ్లో. ఇలా 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 జిగ్జేగ్లా కొడితే అలా కాదు, సరిగ్గా కొట్టన్నాడు, ఇచ్చి పడేసింది. సో ఆ చీఫ్కి రెస్పెక్ట్ ఇస్తావా లేదా అని ఒక పాయింట్లో లాక్ చేసింది. క్లారిటీ ఇవ్వు, అలాగైతే ఎగ్జాంపుల్ చెప్తా అంటూ మొదలెట్టింది అక్కడ. నా పాయింట్ ఏంటంటే, అది యాక్చువల్గా ఆమె పాయింట్, ఆమె భాషలో చెప్తున్నా. ఆమె పాయింట్ ఏంటంటే, అటాకింగ్ చేయమని నిఖిల్ చెప్పాడా లేదా అనేది తన నుంచి రాబట్టాలి అని. నిఖిల్ చెప్పకుండా మరి ఎందుకు వచ్చావు, చీఫ్ చెప్పింది వినాలి కదా. ఒకవేళ చెప్పాడు అంటే మరి అటాకింగ్కి వచ్చిందని నువ్వేం ఆడావు ఇలా అంటే ఇప్పుడు ఏదో కేసు వేసినట్టు ఉంటుంది. సో మనం బిల్డింగ్ కూలిపోయిందని కేసు వేద్దాం అంటాడు, అంటే బిల్డింగ్ కట్టలేదంటారు కదా, కట్టలేని బిల్డింగ్ కూలిపోయిందని ఒప్పుకోవాలిగా, అప్పుడు కట్టలేదని ఒప్పుకోవాలిగా అప్పుడు అంటాడు. మరి కట్టావా అంటే బిల్డింగ్ కూలిపోయిందని ఒప్పుకో అన్నట్టు ఉంది ఇక్కడ. అర్థమైంది మీకు? సో వేరే వాళ్ళని వెపన్స్ లాగా యూజ్ చేస్తున్నావు, నువ్వెందుకు ముందుకు రావట్లా అదే పాయింట్లో యష్మి పట్టుకుంది. సో బేస్లెస్గా మాట్లాడుతున్నావు అని చెప్పి అక్కడ సోనియా అంటే, నేను కాదు మాట్లాడింది నువ్వు మాట్లాడుతున్నావు అంటే అక్కడ ఇద్దరికి మాట పడింది. ఆఫ్టర్ నామినేషన్స్ కూడా ఇద్దరికి ఒక పెద్ద గొడవ అనేది జరిగింది. సోనియా తను బెడ్రూమ్లో వెళ్ళి యష్మి సోనియా పాయింట్లన్నీ ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నా, అక్కడ సోనియాకి వచ్చింది, బెడ్రూమ్లోకి వచ్చి మరి అక్కడ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అనేది చేసింది. కానీ యష్మి మాత్రం ఎక్కడ తగ్గేదేలే. ఆడవాళ్ళు ఇద్దరు మామూలు వాళ్ళు కాదురా బాబు అన్నట్టు అయింది అక్కడ వాళ్ళిద్దరు పరిస్థితి. పాయింట్స్ చెప్తా చూడండి. ఏంటంటే సోనియా వితండవాదం అయితే చేసింది అక్కడ కొద్దిగా. సో రెడ్ ఎగ్ విషయంలో కూడా టాపిక్ వచ్చింది. ఆ రెడ్ ఎగ్ విషయంలో నువ్వు మరి నిఖిల్తో మరి ఎందుకన్నావు ఆ మాట, ఈజీగా నాతో గెలవచ్చు కానీ మరి చీఫ్ చెప్పింది నువ్వు విన్నప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు ఆడాలి కదా అంటే, మరి నేను ఆడే కదా, నేను నిఖిల్తో ఏం ఆడుకుంటే నీకెందుకు అనే పాయింట్ నాకు లాగింది. అక్కడ యష్మి కొంచెం తగ్గింది. ఇలాగా
కొన్ని పాయింట్స్ సోనియా వర్కౌట్ చేసింది, కొన్ని యష్మి మాత్రం ఇచ్చి పడేసింది. సో ఎక్కువ పాయింట్లు అయితే యష్మి అక్కడ లాక్ చేసే ప్రయత్నం చేసింది సోనియాని. ఎక్కడ చిక్కట్లేదు అనమాట, ఒక పాయింట్కి పొంతం లేదు. నువ్వు ఇట్లా తిప్పేస్తావు అంటావు, ప్లేట్ తిప్పేస్తున్నావు, అందుకే నేను మాట్లాడిన పాయింట్ మాట్లాడు అంటే మళ్ళీ యష్మి తగులుకుంది. వాళ్ళని కాదు అన్నది పృథ్వీని చూస్తున్నావా, నిఖిల్ని చూస్తున్నావా, ఇక్కడ వరకు వెళ్ళిపోయారు. మళ్ళీ నువ్వు ఆటలో అయితే వాళ్ళిద్దరినే చూస్తా కూర్చో నువ్వు అని అంటే ఒక పాయింట్ బేస్లెస్ ఇంకొక పాయింట్ వెళ్ళిపోతా ఉంది. సో అయితే నిన్ను కూడా చూస్తారులే బయట అంటే మాటకి మాట పెరిగిపోతా ఉంది. నువ్వు ప్లేట్ తిప్పకు, మాటలు మార్చకు, నేనేం చెప్తానో నాకు క్లారిటీ ఉంది అంటే అక్కడ యష్మి అనమాట. ఇక నువ్వు ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే సపరేట్గా కెమెరాకి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు అని అక్కడ యష్మి పాయింట్ పర్ఫెక్ట్ పాయింట్ అంది. ఇప్పుడు నేనేదో చెప్పుకుంటా, ఇక్కడ విష్ణుప్రియ వాళ్ళు ఉన్నారు, నేను మాట్లాడుకుంటా, నువ్వు వచ్చి నాకు క్లారిటీ ఇవ్వడం ఎందుకు, నువ్వు ఏదైనా కెమెరా చూసి చెప్పుకోపో అంటే అక్కడ నామినేషన్స్ అయిపోయినాయి కదా అంటూ మాట్లాడింది యష్మి. నువ్వు మాట్లాడితే యూజ్లెస్ అంటావు ఎవరినైనా సరే, అదే నువ్వు మాట్లాడితే యూస్ఫుల్లా ఇట్లా అంటే ఒక పాయింట్ టు పాయింట్ ఎట్లా ఉందంటే అక్కడ సోనియా కూడా అంత ట్రిగ్గర్ అయిపోయి పర్సనల్గా తీసేసుకుని నామినేషన్ అయిపోయిన తర్వాత కూడా వెళ్ళి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, నేను క్లారిటీ ఇస్తున్నా నీకు క్లారిటీ ఇస్తున్నా అంటూ మాట్లాడుతూ ఉంది. సో అక్కడ యష్మి అయితే ఖచ్చితంగా చెప్పింది అంటే నువ్వు చెప్పేదంతా కరెక్ట్ కాదు, మేము చెప్పేదంతా వేస్ట్ కాదు అన్నట్టు మాట్లాడింది. ఆ బెడ్రూమ్లో కూర్చుని యష్మి ఇదే ఊపులో మాట్లాడుతుంటే అక్కడ విష్ణుప్రియ చూడాలి. యాక్చువల్ సోనియా రాకముందు ఒక డైలాగ్ వేసింది ఏంటంటే నువ్వు సూపర్ పాయింట్స్ చెప్పేవే పాయింట్స్ అనేసరికి ఇంకా ఊపు వచ్చింది అనమాట. ఊపులో ఊపు వేడే అన్నట్టు చూసిందే కదా చెప్పాను నేను. అక్కడ యష్మి అంటావు తనలా కన్నింగ్లో మాట్లాడటం నాకు రాదబ్బా, దగ్గరకు వచ్చి మాట్లాడాలనుకుంటున్నా కూడా మాట్లాడి కేర్ ఇస్తున్నట్లుగా పెద్ద చేస్తూ ఉంటుంది, అదో కేర్ తీసుకున్నట్లు, అలా మనకు రాదు, మనం అంతా అసలు ఉన్నట్టు అడిగి పడేసి రకం, నేను చూసిందే చెప్తా అంటూ మాట్లాడుతుంటే అప్పుడు బెడ్రూమ్లోకి సోనియా వచ్చింది. అక్కడి నుంచి కూడా ఇద్దరికి ఫైట్. తప్పు చేస్తే వచ్చి చెప్తారా, తప్పు చేస్తున్నావు రా అని ఇలా చాలా మాటలు వచ్చాయి. అక్కడ సోనియా ఏమందంటే నువ్వేంటి, నీ పర్సనాలిటీ ఏంటి అనేది ఇప్పుడు బయట పెట్టేసుకుంటున్నావు యష్మి, దిస్ ఈజ్ యూ అంటూ అక్కడ పర్సనల్ అటాక్ కూడా వచ్చింది. అంటే నీ పర్సనాలిటీ నువ్వు బయట పెట్టేసుకుంటున్నావు, ఇది నువ్వు అక్కడ నేనేం మాట్లాడుతున్నాను అనేది క్యాచ్ చేయట్లేదు, నువ్వు వచ్చి ఇక్కడ ఇది చేసేసుకుంటున్నావు అని ఆ రకంగా కూడా ఇచ్చింది. ఇక పృథ్వీ నిఖిల్ గ్రీన్లో వేసుకున్నావు ఆ రోజు, నువ్వు నాకు క్లారిటీ లేదని చెప్పేసి నన్ను రెడ్లో వేసావు, అప్పుడు కూడా నువ్వు ఇలాగే చేసావు అంటే అక్కడ నేను పక్క క్లాన్లో వచ్చి కూడా ఆడుతున్నా కూడా నువ్వు ఇలాగ మాట్లాడుతున్నావు, ఇది నీ పాయింట్స్ అని వేరే దానికి వెళ్ళి మరి మాట్లాడుతుంది. నేను గేమ్ ఆడలేదన్నా, అక్కడ గేమ్ ఆడలేదని పెట్టాను, కనిపించలేదని కాదు అంటే అక్కడ యష్మి రెచ్చిపోయి తన అన్న పాయింట్లు గుర్తున్న పాయింట్లు వాదించింది. ఇప్పటికీ నేను నిన్నే చూసా, ఏది నువ్వు ఎలా గేమ్ ఆడుతున్నావు, అసలు నువ్వేం చేస్తావు అని నేను నిన్నే అబ్జర్వ్ చేస్తున్నా అని అక్కడ యష్మి తన పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చెప్పేసింది. ఇక్కడ ఇద్దరి మధ్యలో అబ్బా కొళాయి దగ్గర అసలు ఆడవాళ్ళు కొట్టుకుంటారు కదా, ఆ రేంజ్లో కొట్టుకున్నారు అబ్బా ఇద్దరు. మొత్తానికి యష్మి అయితే కొద్దిగా తాట తీసిందని చెప్పాలి, ఎందుకంటే ఎవరు కూడా సోనియాతో పెట్టుకోవట్లా. తర్వాత వీళ్ళు ఆఫ్టర్ నామినేషన్ కూర్చుని సోనియా గురించి మాట్లాడుకున్నారు. అబ్బో అసలు సోనియా ఇలా పాయింట్ చాలా మాట్లాడుతుంది, లా చదివింది కదా తను అని అక్కడ సీత కూడా చెప్తుంది. అంటే వీళ్ళిద్దరు అంత మాట్లాడుకున్నారనమాట. తను మామూలు గేమ్ కాదు, ఒక రేంజ్లో నాకైతే ఒక రేంజ్లో గేమ్ ఆడుతుంది అనిపిస్తుందని అక్కడ సీత మాట్లాడుతూ ఉంది. ఆఫ్టర్ నామినేషన్స్ చాలా డిస్కషన్స్ అనేవి వచ్చినాయి. ఏదేమైనా వీళ్ళిద్దరు ఫైట్ మాత్రం చాలా హైలైట్ అయింది. నాకైతే చెప్తున్నా కదా యష్మిలో మరో శోభా శెట్టి 2.0 కనిపించింది అబ్బా. మరి వీళ్ళిద్దరిలో తప్పెవరిదని మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దిస్ ఈస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్, బై బై.